హలో ఫ్రెండ్స్, ఈరోజు హ్యాండ్ కటింగ్ అనేది చెప్పబోతున్నా. కింద చిన్న బార్డర్ ఇచ్చారండి, బార్డర్ని కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ బార్డర్ వైపు నుండి నేను కట్ చేస్తే నాకు హ్యాండ్లో క్రాస్ పీసులు అనేది కలపవలసి వస్తుంది. సో నేను అందుకని ఎక్కువ క్లాత్ ఉంది, దాన్ని మిడిల్గా ఫోల్డింగ్ చేసుకుని ఈ విధంగా కట్ చేసుకున్నాను. సో ఫస్ట్ ఫోల్డ్ చేసుకొని తర్వాత 1 ఇంచ్, ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి 1 ఇంచ్ ఉంచుకున్నానండి ఖర్చు కోసము. తర్వాత హ్యాండ్ని ఈ విధంగా వేసుకుని మనకి షోల్డర్ దగ్గర కుట్టు ఉంటుంది కదండి, కుట్టు దగ్గర నుండి 1/2 ఇంచ్ పైకి పెట్టుకోవాలి. పెట్టుకున్నాక చంక దగ్గర కూడా మార్కింగ్ చేసుకొని ఈ విధంగా ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఉండేటట్లు మార్క్ చేసేసుకోవాలి. మార్క్ చేసుకున్న విధంగా ఈ విధంగా స్కేల్తో గీసుకున్నాక హ్యాండ్ని కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఇప్పుడు పెట్టుకున్న మార్కింగ్స్ దగ్గర మనము చిన్న చిన్న కట్స్ ఇచ్చేయాలి. కట్స్ ఇచ్చుకున్న తర్వాత కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. తర్వాత ఇప్పుడు హ్యాండ్ని ఓపెన్ చేసి ఫ్రంట్ లోతు తీయాలి కాబట్టి దానికోసం మనం 1 ఇంచ్ అక్కడ నుండి గ్యాప్ చేసుకొని అక్కడ నుండి లోతుని ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఎటైతే మనం లోతు తీసామో అటు సైడ్ ఇంటూలు పెట్టుకోవాలి. పెట్టుకోవడం వల్ల మనం ఫ్రంట్ సైడ్ ఏదో బ్యాక్ సైడ్ ఏదో తెలుస్తుంది. ఫ్రంట్ అనేది ఇంటూ పెట్టుకున్న తర్వాత బాటమ్